హాయ్ అందరికీ. ఈరోజైతే మేమైతే బీరకాయ కర్రీ అయితే చేస్తుంది అమ్మ. నేనైతే అది కట్ చేస్తున్నా, చిన్నగా అయితే కట్ చేయమని చెప్పారు. ప్రామిస్గా చెప్తున్నా, అమ్మ వంటలు అయితే చాలా బాగుంటాయి. ఈ మా ఛానల్లో మాత్రము అమ్మ కొద్దిగా ఆపరేషన్ అయింది, కన్ను ఆపరేషన్, కొద్దిగా రెస్ట్ కావాలని ఇస్తున్నాము. తర్వాత నుంచి పచ్చళ్ళు అయితే మేమైతే స్టార్ట్ చేస్తాము. చాలా బాగుంటాయి చూడండి. నేనైతే అటు ఛార్జింగ్ పెట్టి వచ్చే లోపే అమ్మ పొయ్యి మీద వేసింది. దాంట్లో ఏమేమి వేసినామైతే అడిగాను. ఏం లేదు, ఆయిల్ పోసిందంటే ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కరివేపాకును మనం వెల్లుల్లి, ఉల్లిపాయలు, మిరపకాయలు అయితే మాత్రమే వేసింది. ఇప్పుడు మాత్రం అల్లం పేస్ట్ వేస్తుంది. మెయిన్ అల్లం పేస్ట్ ఏదైనా మన ఇంట్లో తయారు చేసుకుంది మాత్రమే వేసుకోండి, అప్పుడే కూరలకు టేస్ట్ వస్తుంది. బయట పట్టుకుని మనకు టేస్ట్ ఎందుకు తేడా ఉంటుందంటే, మన ఇంట్లో తయారు చేసుకున్న ఏదైనా మసాలాలైనా ఏదైనా మాత్రము ఇంట్లోనే రెడీ చేసుకోండి, అప్పుడే టేస్ట్ వస్తుంది. అవన్నీ అల్లం వేసి కొద్దిగా వేడెక్కిన కొద్దిగా అది అల్లం పేస్ట్ వాసన పోయిన తర్వాత మనం బీరకాయలు అయితే కట్ చేసుకున్నాం కదా, అవి అయితే అందులో వేయండి. వేసిన తర్వాతనైతే మొత్తం ఒకసారి కలుపుకునేలాగా మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడిప్పుడే కదా మనం వీడియోలు చేస్తున్నాం, కొద్దిగా అటు ఇటు మన లాంగ్వేజ్ అయినా మనం చెప్పే పద్ధతి అయినా కొద్దిగా అటు ఇటు అవుతుంది. కొద్దిగా అయితే మీరు అండర్స్టాండ్ చేసుకోండి, అర్థం చేసుకోండి. కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా నేను కూడా సీనియర్ని అయిపోతాను. మూత 5 minutes పెట్టిన తర్వాత తీసిన తర్వాత ఒకసారి బాగా అయితే కలుపుకోండి, ఎందుకంటే మాడకుండా ఉండటానికి ఉంటుంది. కలుపుకోండి. ఇప్పుడైతే మేమైతే కొద్దిగా అమ్మ ఏమని చెప్పిందంటే, అందరు చేసినారు లేదు, మనం ఒక్కసారి ఇందులో మాత్రం 2 టమాటాలు వేసుకోవచ్చు అని అన్నారు. ఎందుకు అమ్మ అని అడిగాను. కొద్దిగా పులుపు కోసం అంట, చాలా బాగుంటుందంట. నిజంగా అమ్మ అంటే నిజంగా చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి. మీరు ఇలా వండిన తర్వాత ఒక్కసారి మీరు తిని చూడండి. మీ ఇంట్లో ఎవరైనా స్పెషల్గా చెయ్యి అని అన్నా కానీ, రోజు ఒకటే పద్ధతిలా అనుకునే వాళ్ళు ఒక్కసారి మాత్రము టమాటాలు కూడా యాడ్ చేసి వండండి. ఫ్రైలో బాగుంటుంది, పులుపు వస్తుంది, కాంబినేషను బాగుంటుంది. ఊసిపోతుంది. మేమైతే మన ఛానల్లో అయితే పచ్చళ్ళు అయితే స్టార్ట్ చేస్తాం. కొన్ని రోజుల తర్వాత మీకైతే అన్ని రకాల పచ్చళ్ళు అయితే మన ఛానల్లో దొరుకుతాయి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ పెట్టుకోండి, చాలా బాగుంటాయి. నేనైతే మా అమ్మ గురించి అయితే నేను చెప్పలేను, అంత బాగుంటాయి పచ్చళ్ళు అయినా ఏ కర్రీ అయినా ఏదైనా. మన ఛానల్లో అయితే అప్డేట్ అని నేను పెడుతుంటాను ప్రతి వీడియో. మీరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కారం మన ఇంట్లో ఎంత తింటామో అంత మాత్రమే కారం వేసుకోండి. కారము పిల్లలు ఎక్కువ తక్కువ వేసుకోండి. ఇప్పుడైతే మనం దాంట్లో లాస్ట్లో మసాలాలు అయితే యాడ్ చేస్తున్నాము. గరం మసాలా చికెన్ మసాలా అట్లా మన ఇంట్లో రెడీ చేసుకున్న మసాలాలు అన్నీ మన ఇంట్లో రెడీ చేసుకున్న కొద్దిగా అయితే టేస్ట్ అయితే వస్తాయి. మీరైతే మ్యాక్సిమం ట్రై చేయండి, ఇంట్లో తయారు చేసుకునేలాగానే అన్నీ అయితే ఒక్కసారి అయితే వేసుకోండి. లాస్ట్లో ఫైనల్గా వేసుకొని ఒకసారి కలిపి ఒక 2-3 minutes ఉడికించండి. దాని తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేయండి. నేనే